దయాకర్ గారు ఎంతో కూల్గా ఉన్నారు, ఎల్ఎల్బి ఎట్లా చేశారు? లాయర్ కంటే పవర్ఫుల్గా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇటు అటు అటు బాగా తిరిగారు, వెళ్ళారు. మీరెందుకు ఎప్పుడు ఇంకొక పార్టీ వైపు కన్నెత్తి కూర్చోడలేదు? సరే అప్పుడు ఎందుకు ఓడిపోయినో తెలియలేదు, కానీ సెకండ్ టైం విచారణలు జరుగుతున్నాయి, వాళ్ళని పిలుస్తున్నారు, ఓకే. బట్ అది అక్కడి వరకు ఎందుకు ఆగిపోతుంది? ఈడ జరిగిన అవినీతిని కక్కిస్తామని చెప్పిపోయింది. గెలుపు ప్రతిపక్షాలదే అంటున్నారు, మరి అధికార పక్షం ఏమవ్వాలి? పోయినసారి కూడా ఆయన చావు తప్పి కన్నులోట పోయినట్టే గెలిచింది కదా. ప్రజల కోసం చదవాల్సిందంతా చదవకుండా ఇంకేదో చదివారు కదా. గాడిద చేయాల్సిన పని కుక్క చేసినా, కుక్క చేయాల్సిన పని గాడిద చేసినా. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ మీ ప్రైమ్ 9లో. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విత్ ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2014లో కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2014-19లో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇక 2023లో టికెట్ ఇవ్వలేదు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. ఇవాళ మన ప్రైమ్ 9 విత్ ఎమ్మెల్సీలో మన గెస్ట్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు యాక్టరా, లేకపోతే పొలిటీషియనా, లేకపోతే లాయరా? ఏంటి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీలో? నేను ఫస్ట్ ఒక ప్రజల మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవి అవన్నీ కూడా మిగతా పాత్రలు అప్పుడప్పుడు లైఫ్లో వస్తుంటాయి, పోతుంటాయి. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, కామర్స్ చేసినా నేనేమి అంటే పిహెచ్డి చేసినా నేనేం ప్రొఫెసర్ని కాలేదు, లా చేసినా నేనేం అడ్వకేట్ని కాలేదు, ఎంసీఏ చేసినా కూడా నేనేం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాలేదు. సో ఐఎమ్ ఫర్ ది పీపుల్. అంటే ఎందుకంటే ప్రజల కోసం ఉండాలని ఎందుకో చిన్నప్పటి నుంచి అది డిఎన్ఏ డిఫెక్ట్ అనుకుంటా అనిపించింది. బట్ మరి ప్రజల కోసం చదవాల్సిందంతా చదవకుండా ఇంకేదో చదివారు కదా. ప్రజల్ని చదవాలంటే అది పెద్ద పుస్తకం కదా. ఇప్పుడు ప్రజల్నే చదువుతున్నా. అంటే ప్రజల కోసం పనిచేయాలంటే నిరంతరం ప్రజల్ని చదువుతూనే ఉండాలి. సో ఆ స్థాయిలో ఎంత మేరకు మనం సక్సెస్ అవుతాం అనే విషయంలో ఒక ఎత్తు అయితే, సమాజం పెద్ద పుస్తకం. సమాజాన్ని చదవడం అన్ని చదువుల కంటే గొప్ప. ఎందుకంటే నేను కామర్స్లో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్మీడియట్, సిఈసీ, డిగ్రీ, బీకామే, ఎంకామే, తర్వాత మన దీని పేరు ఏంది పిహెచ్డికి అఫ్కోర్స్ అది ఎక్కువ. కానీ ఇవంతా నేను కామర్సే చదివిన. అవే ఉంటాయి. ఇంకా ఎంసీఏ ఒక 3 years ఉండొచ్చు, లా ఒక 3 years ఉండొచ్చు. కానీ ఇన్ మై 50 years కెరీర్లో అఫ్కోర్స్ 12 years నుంచి నేను సొసైటీని చదువుతూనే ఉన్నా. అది చాలా పెద్ద పుస్తకం, అది అర్థం కానిది కాదు. సమాజం కొరకు పనిచేసే వాళ్ళ యొక్క తీరును చూస్తున్న కొద్దీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో సమాజాన్ని చదవడం అనేది పిల్లలకు నేర్పాలి, తర్వాత ఎవరైనా నేర్చుకోవాల్సింది అదే. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, ఫ్యామిలీలో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కెరీర్ను, వాళ్ళ పిల్లల కెరీర్ను డిజైన్ చేస్తారు. కానీ సొసైటీ ఎట్లా ఉండాలనేది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది సొసైటీలో పనిచేసి, ఇప్పుడు మీరు తీసుకుంటే మీరు అబ్రహాం లింకన్ని తీసుకోండి, లేదంటే సోక్రటీస్ అంటే థియాలజిస్టులను కానీ, లేకపోతే రిఫార్మర్స్ని కానీ ఎవరినైనా తీసుకోండి, లేకపోతే మన దగ్గర మదర్ తెరీసాని తీసుకోండి, మహాత్మా గాంధీని తీసుకోండి, అంబేద్కర్ గారిని తీసుకోండి. వీళ్ళని తీసుకుంటే మీకు ఏం కనపడుతుంది? పెద్ద లీడర్లు కనపడరు. వాళ్ళలో ఒక చిన్న ఆలోచనలే వాళ్ళను ఎక్కడికో తీసుకుపోతుంది. మహాత్మా గాంధీ గారికి వర్ణ వివక్ష సౌత్ ఆఫ్రికా లేకపోతే ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్గా ఉండకపోతుంటే మనకు జాతిపిత కాకపోతుంది. చిన్న ఆలోచన మదర్ తెరీసాను వరల్డ్ అమ్మగా చేసింది. అట్లనే అబ్రహాం లింకన్ ఒక సామాన్యమైన మానవ కోణాన్ని ఆవిష్కరించింది పరిపాలనలో. సో ఇట్లా వాళ్ళని స్టడీ చేస్తున్నప్పుడు మనమే చదువుకునడం ఎక్కువ కాబట్టి మనం ఇట్లా ఏదైనా అయితే బాగుంటుంది అంటే ఈ వేలనైతే కామ్ కదా. అంటే అట్లా అవ్వాలని ఉందా ఏంటి మీకు? అలాంటి వాళ్ళని అనుసరించాలి, అబ్రహాం లింకన్ అట్లా అనుసరించాలి. ఒకవేళ నాయకుడే కనుక సోక్రటీస్ లెక్కనో, అంబేద్కర్ లెక్కనో, పూలే లెక్కనో, గాంధీ గారి లెక్కనో ఆలోచిస్తే వాళ్ళు కాకపోవచ్చు కాక, కానీ వాళ్ళ ఆలోచనలకు వారసత్వం అవుతారు కదా. సో అది అందరు అంబేద్కర్లో, అందరు పూలేలో, అందరు గాంధీలో కాలేరు. అది అసాధ్యం కూడా. ఎందుకంటే చరిత్ర వాళ్ళు పురుషులు, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక దార్శనికులుగా చరిత్రలో ఉంటారు. ఆ దార్శనికుల యొక్క పరంపరనే మనం కదా. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం అంటే
కేవలం ఒక పుస్తకం రాసి ఒక దేశానికి ఒక నిర్దేశకత్వం ఇచ్చినట్టు కదా, ఆయన ఎన్నో ఫిలాసఫికల్ థాట్స్ను మన రాజ్యాంగంలో పెట్టి మన హిందూ ధర్మాన్నితో మమేకం చేసిండు. అదే ఆయన అన్ని దేశాలు చూసిన ఎవరు గాంధీ గారు అసలు శాంతితో యుద్ధం చేయొచ్చు అనే ఆలోచన ఎంత ఒక క్రియేటివ్ గ్రేట్ అసలు. శాంతి రక్తపాతం లేకుండా స్వాతంత్రం సాధించడంలో గాంధీ గారి ది వరల్డ్, ఇప్పుడు నాకు తెలిసి ఎన్నో పీఠాలు ఉన్నాయి, ఆయనకు స్టడీ సెంటర్స్ ఉన్నాయి ఎన్నో దేశాల్లో. సో మన గాంధీ గారిని ఎట్లా అర్థం చేసుకుంటున్నామో కానీ వాళ్ళు చూస్తున్న తీరుని కనుక గమనిస్తే గాంధీ చాలా మహనీయునిగా ఉంటారు, మనకు కూడా మహనీయుడే. కాకపోతే కొంత రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్కి అనుకూలంగా ఉండు కాబట్టి బీజేపీ వాళ్ళు అనడము, ఇంకా ఎవరో ఐడియాలజిస్టులు, అదొక విమర్శ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. సో నేనేంటంటే కొంచెం నా వర్సిటాలిటీ కూడా, నేను ఒక సామాజిక సంఘం అధ్యక్షునిగా వచ్చిన ప్రజా జీవితంలోకి ఇమీడియట్గా తెలంగాణ మూమెంట్ లీడర్ని అయినా, అక్కడి నుంచి తెలంగాణ మూమెంట్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అయినా. కాంగ్రెస్ పార్టీ నాయకునిగా అయినప్పుడు కూడా అన్ని పార్టీ ఆలోచన విధానాలతో కలిసి పనిచేయడం వల్ల కొంత డిఫరెంట్గా ఆలోచించే ఒక ఆలోచన వచ్చింది. ప్రజాప్రతినిధిగా జూనియర్గా ఉండొచ్చు కాక, కానీ ఈ 20 years ఆఫ్ పబ్లిక్ లైఫ్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ పొలిటికల్ జంక్షన్లను నేను చూసినో ఇంత చిన్నతనంలో నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టి జాతీయ రాజకీయాల్లో వివిధ రాష్ట్రాల యొక్క రాజకీయ స్థితిగతులు లేకపోతే సామాజిక స్థితిగతులను స్టడీ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమ కాలంలో మొత్తం తెలంగాణ అంతా కలియ తిరగడం వల్ల కూడా తెలంగాణ భౌగోళిక స్థితిగతులు సామాజిక స్థితిగతుల మీద ఒక అవగాహన. అంటే ఇది నిరంతర స్టడీ. ఎందుకని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే పదవులతో వచ్చేది ఏమో, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు కీ రోల్ అని, ఆ రోజుల్లో మేము మంత్రుల కంటే చాలామంది పెద్ద పెద్ద నాయకుల కంటే ఎక్కువ కీర్తిని గడించాం. ఏ ఊర్లో పోతే మాకు బోనాలతో ఆహ్వానాలు, కోదండరామ్ గారు కానీ నేను కానీ, సరే కేసీఆర్ గారి పార్ట్ వేరు, ఆయన రాజకీయ నాయకుడిగా టీఆర్ఎస్ నాయకుడిగా ఉంటుండే, బట్ మేము జేఏసీగా అనేసరికి అందరి నాయకులు లెక్క ఉంటుంటే ఆ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుండే. ఈ కులము అని కాదు, ఈ మతము అని కాదు, ఈ వర్గము అనేది కాకుండా మమ్మల్ని అందరు పాజిటివ్గా చూడడం అనేది అప్పటి నుంచే నేను చూసిన. కాబట్టి పవర్లో ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండడమే పవర్. ప్రజలతో కలిసి లేకపోతే చాలా ఇబ్బందులు మాలాంటి వాళ్ళకైతే. బట్ ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఒక గుడ్ మెమొరీ చెప్పాలంటే తెలంగాణ మెమొరీ. నాకు తెలిసి నేను ఒక థర్డ్ పార్టీ మనోడు కరీమన్ రాసిండు పుస్తకం, దాంట్లో నేను కొన్ని అంశాలు నేను వాళ్ళకి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఆ పుస్తక రూపంలో వస్తున్నాయి. ఆ రోజులు గుర్తుకొస్తే అలా ఏదో గుర్తుకొస్తున్నాయని. అంటే రోడ్ల మీద జనాలన్నీ గుమిగూడిపోయి సకల జనుల సమేతంగా అది ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందే ఉంటుంది. సాగరహారం అయితే గ్రేటెస్ట్ మెమరీ. వర్షం పడుతుంటే, అవును, అసలు రాళ్ళ లాంటి వర్షం, ఒకవైపు కళ్ళలో అదేంటి బాష్పవాయు గోళాలు, కళ్ళల్లో అందరూ దాని ఉల్లిపాయ తీసుకొచ్చి ఉప్పును వంటి మేము కూడా మన పిల్లలంతా ఏంది సైన్స్ కాలేజ్ పిల్లలంతా ప్రయోగాలు చేస్తారు కదా, కంటి నీడు రాకుంటే ఏం చేయాలి అన్నీ చేసేది. మిలియన్ మార్చ్ మాత్రం చాలా ఎమోషనల్ టచ్ అది, మిలియన్ మార్చ్ లాంటివి. బట్ ఎంజాయ్ చేశారు మీరైతే ఆ టైంలో. అంటే ప్రజల కోసం కొట్లాడడంలో ఆ సంతోషం ఉంది, కానీ అది పెయినే. మమ్మల్ని తీసుకొని పోయి ఇట్లా కార్లలో అంటే ఏంటి కార్లలో ఎత్తేయడము, అప్పుడప్పుడు దెబ్బలు తలగడము, అరెస్ట్ చేసి జైళ్ళలో సాధించారు. అంతే తెలంగాణ సాధించడం. అంటే నీకు ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నా అంటే వీటిని ఎంజాయ్ చేయగలగాలి. ప్రజల కోసం కొట్లాడాలన్నప్పుడు ఈ యాక్టర్ ఇది వస్తున్న క్రమంలో ఏదో ఎవరో మిత్రుడుండి నా పాత్ర నాతో చెప్పండి, నేను అడుగుదాం అనుకుంటున్నాను, మీరు వచ్చేసారు బాగా. అట్లా తీసుకొచ్చిండు ఆయన. ఏందో నా బయో నేపథ్యంతో సమకాలీన రాజకీయాలని, దేశ రాజకీయాలని, ద ఇండియా ఫైల్స్ అని మూవీ అనమాట అది. సో అవ్వాలనుకున్నారా జస్ట్ ఆ మూవీ? నా కోణం నుంచి ఒక పాత్రను క్రియేట్ చేసుకొని ఆయన స్టోరీలో ఇన్వాల్వ్ చేసుకున్న పరిస్థితి. సో నాకు యాక్షన్ అంతగా కాలేజ్ డేస్లో ఏదో ఏంది నాటకాలు, డ్యాన్సులు ఇట్లాంటి చిన్న చిన్న ఫేర్వెల్ అట్లాంటివి తప్పితే నాకేం పర్టికులర్ ఈ మూవీస్ దాని మీద ఇంకేం అనుభవం కూడా లేకుండా. బట్
ఎవరో 2-3 పెద్దలతోని ట్రైనింగ్ ఇప్పించేసి. విచిత్రం ఏంటంటే నా పాత్రని నేను నటించడానికి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. సో అది జోక్ అసలు. జోక్. ఇంకోటి అందరు ఏమేమి చేస్తారు, ఎవరైనా పాత్రని ఇంకో నటుడు వేస్తాడు. సో నా పాత్రని నేను రావడం ఆ అదృష్టం కూడా రావాలి కదా మనకి. అది కానీ అది మంచి ఒక సోషియో పొలిటికల్ మూవీ. సో ఇట్లా కూడా సినిమాలు తీయొచ్చా అని అది చూసినాక తప్పకుండా మీరు చూస్తారు కాబట్టి తెలుస్తుంది అది. సో ఎక్కువ మంది రీచ్ అవుతారు. అది ఇండియా, భారతదేశం నుంచి ఇండియాగా మారేంత వరకు, అంటే మన జంబూ ద్వీపం నుంచి ఇండియా అయ్యేంత వరకు జరిగిన పరిణామాలు, మానవ పరిణామ క్రమం కూడా కొంత దాన్ని యాడ్ చేసినాం అనమాట. సో ఆ నుంచి ఎట్లా వచ్చిందనే దాని మీద తీసిండు. సో దాంట్లో అట్లా మీరు అన్న నటుడా, పొలిటీషియనా ఇట్లా అనే ఎంతమంది వచ్చారు అక్కడ. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ చెప్పినట్టుగా ప్రొఫెసర్, లెక్చరర్ కూడా అయిపోయింది. మీరు చేయలేని అన్నారు కదా, ఇప్పుడు అయిపోయింది. అది కూడా అయిపోతుంది. మంచి క్లాస్ ఇచ్చారుగా, కామర్స్, బీకామ్. అంటే చెప్పగలను కానీ నాకు ఎందుకు ఒక దశలో ప్రయత్నం అని కాదు, జాయిన్ కూడా అయినా కానీ నాకు కొంత ఇబ్బందికరంగానే అనిపించింది. అంటే ఏంటి, ఇప్పుడు ప్రజలతో అంత బాగా మమేకమై తిరిగారు కదా, మరి కొంతమందే కదా స్టూడెంట్స్ ఉండేది, వాళ్ళ ముందు నుంచి మాకు లెసన్ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? అంటే ఇప్పుడు అదిగా నాకెందుకు ఒక బోర్ బాయ్ లేచినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 8 days 9 days నేను ప్లాన్ చేసుకున్నాను. తర్వాత ఒక కంపెనీలో కూడా సాఫ్ట్వేర్ ఒక నాకు తెలిసి ఎంత 25-26 days చేసిన. అంటే పర్లేదు, బాగానే చేశారు. అంటే చూసిన అసలు ఫస్ట్ నేను దీనికి క్యాప్ట్ అయితే నాకు ఉద్యోగం కూడా ఎందుకు చేయలేము అనేది ఒక విషయం ఉండే. సో అంతకుముందు గవర్నమెంట్ వచ్చినా కూడా మా డాడీ ఫోన్ ఇవ్వలేదు. ఒకటి ఖరగ్పూర్లో ఒకటి అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ ఉండే, దానికి వచ్చి ఉండే. ఇంకోటి రైల్వేలో ఏదో రాస్తే అది వచ్చి ఉండే, కానీ అది ఈ స్టేట్స్ కావు, యూపీ ఒకటి, అటువైపు బీహార్ వైపు ఉండే. సో వాటికి పోలేదు, కానీ ఇక్కడ ఉన్న వాటిని ట్రై చేసిన. మా సీనియర్స్ వాళ్ళు పోతున్న దాన్ని బట్టి నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని అట్లా పోయినా. ఒక 25 days వరకు పోయి ఉన్నా. చూసిన తర్వాత ఇప్పుడు దీనితో ఎన్ని సంవత్సరాలు నేను ఇలా ఉండాలి ఊహించా. ఏ బ్యూటిఫుల్ మైండ్ లాగా చూస్తే లేదు, భవిష్యత్తులో నేను దీంతో ఉండలేనని తెలుసుకున్న తర్వాతనే ప్రజా ఉద్యమంలోకి రావడం. ఎందుకు ఇంకోటి ఏంటంటే మన జెనెటికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు జనం కొరకు ఉండే పరిస్థితి కాబట్టి మీకు అలవాటు పడింది, అట్నే వచ్చింది. మా వాళ్ళని మాత్రం మా పిల్లల్ని అట్టు చేయకుండా చూడండి. మినీ హిస్టరీ సినిమాలో యాక్ట్ చేసినంత ఈజీగా చెప్పేశారు, చాలా బాగుంది. ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని. అయితే 2014లో స్టార్ట్ అయ్యారు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. 14లో పోయారు, 18లో పోయారు, 23లో టికెట్ రాలేదు. మరి ప్రజలతో ఇంత మమేకమయ్యారు, ప్రజలేంటో మీకు తెలుసు, మీరేంటో వాళ్ళకి తెలుసు, ఎందుకు టికెట్ రాలేదు, ఎందుకు మిమ్మల్ని గెలిపించలేదు? 2018లో గెలిచిందే కానీ అది ఇప్పటికీ హైకోర్టులో ఉంది పిటిషన్, ఎందుకు ఎగ్జిక్యూట్ కావట్లేదని నేను కోర్టును ప్రశ్నించలేను. చిన్న సింపుల్ ఇష్యూ. నా క్వశ్చన్ కూడా కోర్టు ముందు ఏం పెట్టినంటే 100కు 110 ఓట్లు ఎట్లా లెక్క పెట్టిండ్రు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు ది మై ఛాలెంజ్ టు ది ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు కొట్లాడుతున్నది అదే. 2018లో ఒక 18 మందిని కేసులు వేసినాం. నావి 20 EVMs లెక్క పెట్టలే. ఇప్పటికీ సూర్యాపేట మార్కెట్ కమిటీ దాంట్లో ఉన్నాయి మా ఇంకా. సరే అవి ఎట్లున్నో నేను ఈ మధ్య ఒక చిన్న పిటిషన్ కూడా వేసి ఫస్ట్ అవి ఉన్నాయా లేవా చెక్ చేసుకుందామని చెప్పి కూడా కలెక్టర్ అటెండ్ కావాలి. ఏంటి అవి ఉన్నాయా లేవా అని చెప్పడానికి కూడా ఉండాలి కదా, ఇప్పుడు సాక్ష్యం అయ్యే కదా. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా తెలంగాణ ఎలక్షన్స్లోనే వీవీప్యాట్ స్లిప్స్ పెట్టిండ్రు. ఆ వీవీప్యాట్ స్లిప్స్ యొక్క డ్యూరబిలిటీ కూడా ఎంత అనే దాని దగ్గర క్వశ్చనబులే. ఏంది ఇప్పుడు మనకు పెట్రోల్ పంపులలో మనకు బిల్స్లలో ఇచ్చే ఇంక్ జెట్ టెక్నాలజీ ఉంటుంది, డాట్ టెక్నాలజీ ఉంటుంది. ఒకవేళ దాంతోనే కనుక ఎవిడెన్స్ ఉంటే అది ఎవాపరేట్ అయిపోతే ప్లెయిన్ పేపరే ఉంటుంది, ఓట్లు లెక్క పెట్టడానికి ఉండదు కదా ఇక. ఇప్పుడు ఇవేమో ఈవీఎంల దాంట్లోనే నీకు నేను చెప్పింది 100 ఓట్లు ఉంటే 110 ఓట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బూత్లో 927
ఓట్లు ఉన్నాయనుకోండి 120, 123 లెక్క పెట్టిండ్రు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? అంటే ఫిజికల్ ఓటు కంటే లేదంటే ఇప్పుడు అసలు గెలిచేవారు మీరు. గెలిచింది, అది గెలిచిన దాన్ని ఓడగొట్టడానికి అట్లా ఒక 4-5 చేసింది. కాబట్టి ప్రజలు మళ్ళీ నేనేమేమి కమర్షియల్ ఫక్ట్గా లేను. మీన్స్ ఇప్పుడు ఉంటారు కదా సోకాల్డ్ ఎలక్షన్స్ అనగానే ఎంత పెట్టినవి అట్లా కాదు. అంటే అట్లా అని కాదు, కానీ మీరు ముఖ్యమంత్రికి కొంచెం సన్నిహితులు కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇన్నిసార్లు మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. 23లో టికెట్ రాకపోవడానికి కారణము ఇప్పుడు 2 times ఎలక్షన్స్లో డిఫీట్ ఉన్నది కాబట్టి మళ్ళీ ప్రయోగం ఎందుకు, కాబట్టి ఆపుదాం. అది మా ముఖ్యమంత్రి గారు అప్పటి పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క ఆలోచనకే వదిలేసిన నేను. కంటెస్ట్ నేను ఫస్ట్ టైం కూడా సోనియా గాంధీ గారు మేమంతా జేఏసీ నాయకులమందరం కలిసిన ముందు, కేసీఆర్ గారు కలవక ముందు కలిసిన తర్వాత ఆమె ఒక ఆఫర్ ఇచ్చింది. నేను కలిసినప్పుడు కూడా నువ్వు యంగ్గా ఉన్నావు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్గా మీరు బబ్లీగా అనిపించేసరికి అన్నట్టుంది. అంటే నేను కాంగ్రెస్ పార్టీకి వీలుంటే నేను రాజకీయాలు యాప్ట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వస్తా అని చెప్పిన. దాన్ని మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారితో ఆమె రీఇటరేట్ చేయించి ఎవరు జేఏసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అంటే వాళ్ళని పిలవండి అని చెప్పి మళ్ళీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో అందరినీ పిలిచినప్పుడు అడిగిండు. అయితే నేను పాజిటివ్గానే చెప్పిన. అట్లా నన్ను వారు పార్టీకి ఇన్వైట్ చేసిన తర్వాత టికెట్ ఏం నేను ఇవ్వమని ఏం డిమాండ్ పెట్టలేదు. కానీ ఆమె ఏమనుకుందంటే జేఏసీ నాయకులకు కూడా ఇస్తే మంచిదని ఆ రోజు డిక్లేర్ చేసిన దాంట్లో నాకు ఇచ్చింది. మీకు ఎప్పుడేం అనిపించలేదా మరి ఎన్నిసార్లు నేను ఓడిపోయాను, నాకు టికెట్ ఇవ్వలేదు, మరి ఇంకెందుకు నేను ఉండడం, వెళ్ళిపోవడం బెస్ట్? ఎందుకంటే ఇప్పుడు శ్రవణ్ గారినే మనం తీసుకుందాము. మీరు గురువు అని చెప్పారు, కానీ మీరిద్దరు ఎందుకో టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవాళ్ళేమో అని అనిపిస్తుంది నాకు. ఆయనైతే ఇప్పుడు మీకు తెలిసిందే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇటు అటు బాగా తిరిగారు, వెళ్ళారు. మీరెందుకు ఎప్పుడు ఇంకొక పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు? నాకు అదే సోనియా గాంధీ గారు ఎప్పటికైనా ఇస్తారని నమ్మకం. అదొకటి సోనియా గాంధీ గారు కనెక్టింగ్ నాకు. అప్పుడు ఆ రోజుల్లో మేము ఏంటంటే వారిని, సుష్మా స్వరాజ్ గారిని, మీరా కుమార్ గారిని చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నాం. ఎందుకంటే బిల్ పాస్ అయిన క్రమంలో మేము ఇన్నేళ్ళు పడ్డ శ్రమకు మా స్థాయిలో వాళ్ళని చూస్తే అదొక డివోషనల్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత ఆమె నన్ను పిలిచి ఆ రోజు టికెట్ ఇచ్చేటప్పుడు కూడా నాకు టిఫిన్ పెట్టి నేను టికెట్ ఇచ్చేస్తే నువ్వేం వర్రీ కాకు దాకా ఇట్లా నన్ను చాలా అప్పుడు ఇచ్చి ఫస్ట్ ఇచ్చినప్పుడు. సో తర్వాత నేను ఓడిపోయింది జస్ట్ 2300 ఓట్స్తో. సో నాకు 14 days టైం ఉండే. ఏది టికెట్ లాస్ట్ డే ఇచ్చిండ్రు, ఏది నామినేషన్స్ చివరి రోజు ఇచ్చిండ్రు. సరే అప్పుడు ఎందుకు ఓడిపోయినో తెలియలేదు, కానీ సెకండ్ టైం పక్కా గెలిచిన దాన్ని ఓడగొట్టడానికి కేసీఆర్ చేసిన కుట్రలేందో నాకు తెలుసు. కాబట్టి ప్రజలు గెలిపిస్తుంటే నాయకులు ఓడగొడుతున్నారా? సో ఐ వోంట్ బాదర్ అబౌట్ ది థింగ్స్. ప్రజలు నన్ను గెలిపించాలనే ఉన్నారు. ఇప్పుడు తుంగతుర్తి ప్రతి గ్రామం చెప్తుంది దయాకర్ని ఎట్లా గెలిపించినమో అనేది. వాళ్ళు నన్ను గెలిపిస్తే నేను గెలవలేకపోయినట్టు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్. సో రేపు కంపల్సరీ గెలుస్తా. ఎప్పుడు ఎన్నిక ఇది కూడా జోక్గానే అనిపిస్తుంది మీకు. 2018 ఎలక్షన్ను మేబీ రేపు వచ్చే 3-4 నెలలను ఎప్పుడో గెలుస్తా. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా పోతున్నా మళ్ళీ అప్పీల్కు. ఎందుకంటే అది చెప్పడానికి హైకోర్టుకు డిలే కావట్లే. ఫస్ట్ ఎవిడెన్స్తో పాటు వీటిని ఇంకెంతకాలం 6 సంవత్సరాలు అయినాక కూడా, ఎలక్షన్ అయిపోయి ఇంకో కొత్త ఎమ్మెల్యే వచ్చినాక కూడా పాత ఎన్నికకు తీర్పు రాకపోతే దాన్ని ఏమనుకోవాలి? సో దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నా. అప్పుడే సుప్రీంకోర్టులో నేను వేస్తే ఏడిఆర్ సర్వే వాళ్ళు నాది మోడల్గా తీసుకొని దేశంలో 200 ఎవరు కంటెస్టెడ్ ఎమ్మెల్యేసి డిస్క్రిపెన్సీస్ మీద వేసిండ్రు. ఆయన అప్పుడు ఏమన్నాడు జడ్జి గారు, అసలు ఫస్ట్ మీరు ఈ పిల్లల్లో ఏం చేసిండ్రో హైకోర్టు నుంచి తీర్పు వచ్చినాక కదా నా దగ్గరికి వచ్చేది, అక్కడ చూసుకొని రండి అన్నాడు. మరి సార్ ఇప్పుడు 6 సంవత్సరాలు కూడా అయింది నాయన, మరి ఇంకెప్పుడు మా తీర్పు ఇస్తారని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతున్నారు. సో అప్పుడు గెలిపించిండ్రు. అయితే మీరన్న క్వశ్చన్ను నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తే, ఇట్లా ఓడిపోయినా సరే మీరు ఎందుకు ఫీల్ కాలేదు, ఎట్లా అంతే కదా, ఎవరికైనా ఉంటుంది కదా. అంటే నేను జనంతో ఉండాలనుకున్నప్పుడు పదవితో ఉంటేంది లేకుంటేంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎమ్మెల్యే ఇవ్వకపోతే నేను అందరిలాగా రాజకీయ నాయకుల్లాగా నేనేం ధామ్ ధూమ్ ఎందుకు ఇవ్వలేదని అనలేదుగా. ఇవ్వలేదా, నేను ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తా. మళ్ళీ ఎంపీ వచ్చింది ఇవ్వలేదు, ఎమ్మెల్సీ వచ్చింది ఇవ్వలేదు, మళ్ళీ ఎంపీ రాజ్యసభ వచ్చింది ఇవ్వలేదు. నేను ఒకవేళ కనుక పదవే లక్ష్యంగా
పని చేసి ఉంటే పదవి రాకపోతే నర్వస్ అవుతుంటే. నేను పార్టీ లక్ష్యంగా పనిచేసిన. పార్టీనా నీకు పదవి అంటే నేను పార్టీనే అని ఇప్పటికి కూడా అంటే, ఎందుకంటే మేము చేసిన పనికి మాకిచ్చింది ఎక్కువ తక్కువ అనే విషయం పక్కన పెడితే పార్టీ నన్ను గుర్తించిందా లేదంటే నా మీద ప్రేమతో ఉంది. అదే నాకు అవకాశాలు ఇవ్వడానికి చాలా ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి పదవితో అద్దంకి దయాకర్కు కొత్తగా వచ్చే అలంకరణ నాకు తెలిసి ఏముండదు. పదవితో వచ్చేది అద్దంకి దయాకర్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ లేకపోతే స్పోక్స్ పర్సన్, ఇప్పుడు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ. కొత్తగా ఏంది చట్టసభల్లోకి పోయి ఇంకా ప్రజా సమస్యల్ని మళ్ళీ చాలా కూలంకుషంగా చర్చించే అవకాశం ఇప్పుడు ఉంటుంది. దిస్ ఈజ్ న్యూ యాంగిల్ ఇన్ మై లైఫ్. అఫ్ కోర్స్ ఇదేమో బయట ప్రజా సమస్యల్ని చర్చించడము ఏమో అది వేరు, కానీ చట్టసభలో చర్చించడం అనేది డిజిగ్నేటెడ్ అండ్ ఆథెంటిక్ కదా. ఇప్పుడు ఎలా ఉంది అంటే దయాకర్ ఎమ్మెల్సీ కాకముందు ఎలా ఉంది, ఎమ్మెల్సీ అయ్యాక ఎలా ఉంది? అసలు ప్రజా జీవితంలో అంటే నా First నుంచి వ్యక్తిగత ఉన్నప్పుడు మీకు ఏం జీవితంలో అనిపించదు? కూడా పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ ఏదో ఎమ్మెల్సీ అయిందని అందరు కొంత అప్లాజ్ చేయడము, వాళ్ళకేదో సంతోషం, నాకు పదవి వస్తే వాళ్ళకే సంతోషం వచ్చినట్టుగా అందరు ఫీల్ అవ్వడం అనేది చూస్తే నాకు అది సంతోషం అనిపిస్తుంది. అట్లీస్ట్ ఓహో నాకు కూడా గౌరవం ఇచ్చినట్టు అనుకుంటుండ్రా అని. సో ఎమ్మెల్సీ ఇప్పుడు ఇచ్చిన దానికి అసలు ఎమ్మెల్సీ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎమ్మెల్సీలు ఎట్లా ఉండాలి అనే ఒక ప్రజాప్రతినిధుల్లో ఎమ్మెల్యే ఒక తరహా, ఎంపీ ఒక తరహా, ఎమ్మెల్సీ ఒక తరహా ఇట్లా ఉంటారు కదా. అసలు ప్రజానాయకులు లేకపోతే ప్రజాప్రతినిధులు అయితే ఎట్లా ఉండాలనో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఫక్తు పొలిటీషియన్స్ కాకపోయినా పాలిటిక్స్ను అకాడమిక్గా చేయాల్సిన బాధ్యత ఉన్నోళ్ళం. సో అందరి మాదిరిగా చేయడం అనేది కాకుండా కొంత మరింత పెనిట్రేట్ అవ్వడం. ఇప్పుడు మొట్టమొదలు మాది ఏంది, నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నా శాలరీలో 25% ఇట్లా పార్టీ కొరకు, తర్వాత ఇంకో 25% ఫ్యూచర్లో ప్రజల కొరకు అని పెట్టింది. ఇట్లెట్లా అని అన్నాను. అంటే నా ఇంట్రెస్ట్ అట్లా కొన్ని వర్సిటాలిటీస్ ఉన్నాయి. సో ఇంకా భవిష్యత్తులో చాలా మంచి ప్రజాస్వామిక పద్ధతుల్ని కొత్తగా ప్రజానాయకుడు ఎట్లా ఉండాలని అట్లా చేసే ప్రయత్నం చేస్తాం. సో దాని కొరకు మేము రాజకీయాల్లో ఉండాలి, కానీ ఏదో కోట్లు గడించి ఇవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదు. కోట్లు గడించి బంగళాలు కట్టి చాలా రాయల్ లైఫ్ ఎంజాయ్, మీరు రాయల్ లైఫ్ ఇచ్చినా ఎంజాయ్ చేయాలి. నేను మళ్ళీ నేల మీదనే పడుకుంటా, నేను సామాన్యునిగా ఉండే ప్రయత్నం. అమ్మయ్య, అసలు హిస్టరీ అంతా చెప్పేశారు. ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు రాలేదు, ఎమ్మెల్సీ ఎట్లా వచ్చింది మొత్తం బయటపడింది. కాబట్టి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకా దూసుకెళ్ళాలి, మీరేమనుకుంటున్నారో అది. అసలు మీకు ఇంత చూస్తుంటే దయాకర్గా ఇంత కూల్గా ఉన్నారు, ఎల్ఎల్బి ఎట్లా చేశారు? నిజంగా ఒకవేళ లాయర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంత గట్టిగా ప్రశ్నించే వాళ్ళ చూస్తే ఎల్ఎల్బి అనేది ఏంటంటే పాలిటిక్స్కి రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మా ఆవిడ ఎల్ఎల్బి చేస్తే బాగుంటుంది అని ఆమె ఇంట్రెస్ట్. నేను ఎందుకంటే నేను హైదరాబాద్ను వదిలిపెట్టకుండా ఉండాలంటే లా చేయాలి, అదే టైం అదో ప్లాన్. ఇంకోటి ఇక మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాబట్టి నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్కి రావాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడే సుల్తాన్ ఉలూమ్ కాలేజ్ ఉంటుంది పైన, చాలా హిస్టరీ ఉంది, మినీ హిస్టరీ అనుకున్నాను. సో ఆమె ఏఎంఎస్ ఉండే ఆంధ్ర మహిళా సభ డిగ్రీ అప్పుడు, నేను ఎంసీఏ సెయింట్ ప్యాట్రిక్స్ అప్పుడు. సో ఒకే వే, అది క్యాంపస్ వేనే ఉంటుండే. అట్లా లవ్ కాబట్టి అట్లా నేను ఏంటంటే టైం దొరికితే సూర్యాపేట ఇల్లు ఇట్లా ఎక్కువ ఇంటికాడ ఉండడం, చదవడం కూడా ఏంటంటే ఉద్యోగం కొరకు అనేది కాకుండా ఎక్స్టెన్షన్ కొరకు. ఇప్పుడు ఏంది మళ్ళీ పెళ్లి చేస్తే ఏం ప్లాన్ అసలు అట్లా చదువుకోవడం. ఎల్ఎల్బి ఈమెనే ఇనిషియేట్ చేస్తే బాగుంటుంటే నాకు కూడా అప్పుడప్పుడే కాన్స్టిట్యూషన్ మీద కొంచెం అవేర్నెస్. అంతా కామర్స్ చదువు కదా, రోజు కోట్ల లెక్కలు, ఆ చిట్టాలు అవే ఉండేది. తర్వాత కొన్ని రోజులకు ఆ ఎంసీఏ అట్లా దాంట్లో పోయినా కూడా లెక్కలే అయిపోయింది, అన్ని చూసి వచ్చారు. కాబట్టి కొంచెం లా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకోటి కాన్స్టిట్యూషన్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం చదవాలని ఇంట్రెస్ట్ ఉండే. ఎల్ఎల్బి అట్లా చేసిన, కానీ లాయర్ అవ్వాలనేది ఏం కాదు. లాయర్ కంటే పవర్ఫుల్గా ప్రజల అడ్వకేట్గా ఉండడమే ఇష్టం నాకు. అదే లాయర్ మీన్స్ ఇప్పుడు ఒక హైకోర్టు అలా కాకపోయినా ఇలా అయినా ప్రజల గురించి, ప్రజల కోసం కొట్లాడాలి. అడ్వకేట్ టు ది పీపుల్ ఆల్వేస్. సర్లే, దీనికైనా యూజ్ అయింది మనకి. ఈదర్ వే అంటే ప్రతిపక్షంలో ఉండని, అధికార పక్షంలో ఉండని, ప్రజా అడ్వకేట్గా ప్రజల కోసం కొట్లాడే నాయకుని ఉండడం అనేది చాలా
సంతృప్తినిచ్చే జాబ్ అది. అయితే మీరు ఎల్ఎల్బి చేశారు కదా, మరి ఈ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు ఇస్తే న్యాయపరంగా కూడా చిక్కులు వస్తాయి అని ఇప్పుడు అంటున్నారు. మనము చట్టం చేయలేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తాం. చట్టం చేయలేనప్పుడు, చట్టం చేయలేని స్థితి అంటే చట్టం చేయలేక కూడా కాదు. ఈ టైం పీరియడ్ అనేది మనకు ఎలక్షన్స్కి పోయే కంటే ముందు, ఉన్నది కాబట్టి ఆర్డినెన్స్ తెస్తే ఒక 6 నెలల వరకు అది అవుతుంది. 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఓకే చేస్తుందా లేదా అనే దాన్ని బట్టి చూసి కూడా మనం ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద ఉన్నది. ఆర్డినెన్స్ నథింగ్ బట్ ఏ బిల్, ఆర్డినెన్స్ ఆల్సో బిల్. కాకపోతే ఇది తాత్కాలికమైన బిల్, అది దీర్ఘకాలిక శాశ్వత బిల్. సో తాత్కాలికం చేసుకోవడం ద్వారా వచ్చే నష్టం లేదు, ఎక్స్టెన్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో కొంత బీజేపీ తాత్సారం చేస్తుంది కాబట్టి ఆర్డినెన్స్ తప్పితే, ఆర్డినెన్స్ చట్టబద్ధమైంది. ఆర్డినెన్స్ అనేది రాజ్యాంగబద్ధమైన టూల్, అది చాలామందికి తెలియకపోవచ్చు. ఆర్డినెన్స్ అంటే అది ఏదో అది రాజ్యాంగ వ్యతిరేకమైనది, అది చెడు చేసేదనే తలంపు తేవడానికి ఏదో ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ ఆర్డినెన్స్ ఆల్సో ఏ బిల్. ఈ బనకచెట్ల గురించి ఏంటి అసలు గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అంటే మీరు తెలంగాణకి ఏదో అన్యాయం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు పదే పదే మాట్లాడుతున్నారు. అండ్ మొన్న కూడా బనకచెర్ల గురించి సీఎం లేఖ కూడా రాశారు, వెళ్ళము, మాకు బనకచెర్ల కంటే మిగతా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడడమే ఇంపార్టెంట్. బట్ ఏపీ మాత్రం అటు బనకచెర్లే ముందు మెయిన్ ఎజెండా అని చెప్పేసి సింగిల్ ఎజెండా ఇచ్చింది కదా. ఇప్పుడు బనకచెర్ల అనేదాన్ని ఇప్పుడు మన జనం భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మీకు కొరియా రాదు, మీరు కొరియాలో ఎట్లా మాట్లాడుతున్నారని మిమ్మల్ని అడిగినాం అనుకోండి, కొరియా నాకెక్కడ తెలుసు సార్ అని మీరు అంటారు. నువ్వు మాట్లాడుతున్నది కొరియానే అని నేనంట, నేను మాట్లాడుతున్నది తెలుగని మీరంటారు. ఈ బనకచెర్లది కూడా బీఆర్ఎస్ వాళ్ళది అట్లనే. బనకచెర్ల అనేది మొన్నటి ఎజెండాలో లేదు. తర్వాత బనకచెర్ల అనేది వరద జలాల మీద కట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్. వరద జలాల చర్చ ఇంతవరకు ఎక్కడా లేదు. మిగులు జలాల మీదనే బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ అవార్డు ఫైనల్ కాలేదు. నికర జలాల మీద వేసిన బచావత్ ట్రిబ్యునల్ మీద కట్టాల్సిన ప్రాజెక్టులకు తెలంగాణకు పర్మిషన్సే రాలేదు. సో లేని బనకచెర్లను తీసుకొచ్చి తెర మీద పెట్టడం వల్ల ఇక్కడ వీళ్ళు లబ్ధి పొందాలని, అక్కడ అవకాశం లేని బనకచెర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి కాంట్రాక్ట్ క్రియేట్ చేసి తెలంగాణ ఆంధ్రాను కాంట్రడిక్షన్స్ ఉన్నట్టు చేయడానికి వాళ్ళు. అందుకని నేను ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆథెంటిక్గా చెప్తున్నాడు కదా, నాది బాధ్యత, నాది రెస్పాన్సిబిలిటీ అంటున్నాడు కదా. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పింది నమ్ముతారా అంటే వాళ్ళు చెప్పట్లేరు. కానీ ఒక రకంగా మీ ఇద్దరికి కూడా లోపల ఒప్పందాలు ఉన్నాయని అంటుంది కదా బీఆర్ఎస్. ఒప్పందాలు ఉంటే అగ్రిమెంట్స్ అనేవి క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి కదా. మరి అట్లా అనుకుంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఏం వేరు కాదు, ఆ లెక్క చూస్తే జగన్ కేసీఆర్ ఏం వేరు కాదు. వాళ్ళే రొయ్యల పులుసు తిన్నారు, వీళ్ళు బిర్యానీలు పెట్టిండ్రు, బేసిన్లు లేవని చెప్పి అది మీకు ఇంకా బాగా తెలుసు. పెన్నార్ బేసిన్కి ఇచ్చే వాటి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి వారు కన్విక్టెడ్గా ఉండడం వారికి మంచిది కావచ్చు. కానీ తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉండేటోళ్ళకి నీళ్ళు లేకపోవడం అనేది కొట్లాడడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యత కదా. కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి గారిని గుడ్డిగా వ్యతిరేకించే క్రమంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైపు మాట్లాడుతుందనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్న పరిస్థితి. కాబట్టి మేము ఇప్పుడు 2 నదుల మధ్యన ఉన్న తెలుగు ప్రాంతంలో పరస్పరం కోఆపరేషన్ ఉండే విధంగా ఉండాలి తప్పితే జల వివాదాలతో జల జగడాలతో భవిష్యత్తు కూడా కొట్లాటలతో ఉండదు. సమగ్రమైన నీటి విధానం తీసుకురావడం ద్వారా శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. కాబట్టి దానికి తాత్కాలికంగా ప్రాపగండా ఏజెన్సీని పెట్టుకొని వాళ్ళు ఏదో చేసినా కూడా దాని ద్వారా వచ్చేది ఏం లేదు. నిజం నిలకడ మీదగా తెలుస్తుంది కదా, అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా గొప్పగా పోయేది ఏం లేదు. సరే, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ఈ విషయం మాట్లాడుతున్నారు, ఇదొక మోసం అని. ఇంకొక మోసం గురించి మాట్లాడుతున్నారు పదే పదే. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేసిందని ఎప్పుడన్నా కలిసినప్పుడు అడుగు. బనకచెర్లకు జగన్ సెకండ్ అపెక్స్ కౌన్సిల్ తర్వాత మీరు రెస్పాండ్ కాకపోతే ఇప్పుడు ముచ్చుమర్రి కానీ మల్యాల కానీ ఇవన్నీ కట్టేటప్పుడు ఏం చేసిండ్రు, ఆయన
ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా ఫస్ట్ మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా వీరుంటే పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంత నాయకుడు, ఇప్పుడు ఈ హైదరాబాద్ నియోజకవర్గ నాయకుడు పీజేఆర్ గారు మా పార్టీ ముఖ్యమంత్రి మీదనే వ్యతిరేకంగా కొట్లాడండి. ఏది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ మీద 11,000 క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోతుంటున్నాయి. వీరి హయాంలో 66,000 క్యూసెక్ల నుంచి ఇప్పుడు 90,000 క్యూసెక్ల నీటికి తీసుకుపోవడానికి వచ్చింది. మరి అప్పుడు ఏడవన్నాడు హరీష్ రావు అని చెప్పి అడగండి ఎప్పుడన్నా కలిస్తే. మీ హయాంలోనే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకము ఇంకేది జరిగినా కూడా. కాబట్టి మళ్ళీ మీరే పిలిచి రిటర్న్ గిఫ్ట్లు బాబుకి ఇస్తా అని చెప్పి మొత్తం వారితో కలిసిపోయి మొత్తం జగన్ కేసీఆర్ వేరన్నట్టు లేరు పోయిన టెన్యూర్లో. మరి అలాంటప్పుడు మీరేం చేసిండ్రు? బొద్దు నిద్రపోయినరా? ఇప్పుడు మేము వచ్చినాక బనకచెర్లను ఆపే ప్రయత్నం మేము చేస్తున్నాం. లేదు మేము ఇనిషియేట్ చేసినాం అంటారు. అండ్ విభజన జరిగి 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా సమస్య అలాగే ఉంది కదా. దాంట్లో ఉన్నప్పుడు హామీల్లో ఉన్నప్పుడు ఇది సమస్యను పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తే కదా. అవును, ఎవరు చేసిండ్రు? వాళ్ళు చేయలేదు కదా. ఇప్పుడు మనం ఎందుకు చేయాలనుకుంటున్నాము? మరి ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఇది సాధ్యం అవుతుందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ ఈ 5 ఏళ్లలో 5 ఏళ్లలో కూడా అక్కర్లేదు. ఈ 3-4 నెలల్లోనే ఒక అడుగు ముందు పడుతుంది. ఇంకోటి ఏంటమ్మా అంటే ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డ్స్ డిలే కావడం అనేది కూడా ఒక కాన్స్పిరసీ. మిగతా రాష్ట్రాలు నీళ్ళ వివాదాలకు సంబంధించి పరిష్కారం వెంటనే దొరికి కృష్ణా గోదావరి జల వివాదాల మీద ఇంకా కొనసాగడం ఏంటి? విభజన చట్టంలో క్రిస్టల్ క్లియర్గా మనం పాయింట్అవుట్ చేసినాక కూడా ఇప్పుడు అందుకనే మీరు ఇంకెన్ని రోజులైనా తీసుకోండి. ఫస్ట్ మాకు 299 కృష్ణా మీద కాదు, మాకు 540 పైచిలకు రావాలి, అది ఇవ్వండి. గోదావరిలో మాకు 968 వాటా ఉంది, మిగులు జలాల మీద ఎంత వస్తుందో ఇవ్వండి. దాని తర్వాత వరద జలాల గురించి ఆలోచిద్దాం. కానీ ఇక్కడ ఒక క్రూషియల్ పాయింట్ ఏంటంటే వీళ్ళు పొలిటిసైజ్ చేసినా మనం పట్టించుకోవద్దు. కానీ ఒక మాట, తెలంగాణలో గోదావరి నుంచి ఒక 300, 3,000, 4,000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి అనుకుందాం. సముద్రంలో కలిస్తే కలవని, కానీ ఆంధ్రాకి ఇవ్వద్దని అంటామా మనం? అవసరమా అది? ఒకవేళ వీళ్ళు చేస్తున్న కాంట్రాక్ట్ నేను క్లించ్ చేస్తా, వాళ్ళు కూడా జలాల్ని వరద జలాల్ని మీరు వాడుకోండి, మాకేం ప్రాబ్లం లేదని కూడా మాట్లాడారు కదా. నేను అంటున్నది అది కూడా కాదు. మీరు సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటా అంటే మీకేం సమస్య అని చాలామంది మిత్రులేమో అక్కడి నుంచి అంటున్నారు. ఏంది తెలంగాణ నీళ్ళు మొత్తం ఆంధ్రలోకి ఇస్తావా నీళ్ళు అంటుండ్రు. నేను నా హక్కు నా వాటా వరకు అడిగి మిగతాది ఎంత ఉంటే అంత ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అనేది మా ముఖ్యమంత్రి గారు అన్నది. 1000 టీఎంసీలు మాకు ఇచ్చిగా మీరు ఏమైనా చేసుకోరని అంటాడని హరీష్ రావు అంటారు. ఈ తొండాట ఎట్లుందో చూడండి. ఇప్పుడు మాకు నికర జలాల మీద హక్కు ఉన్న ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఇవ్వండి, మిగులు జలాల మీద పర్మిషన్స్ ఉన్న వాటికి ఇవ్వండి, వరద జలాల మీద చర్చ పెట్టండి. ఇప్పుడు మాకున్న ప్రాజెక్టుల మీద కట్టి ఇప్పుడు సముద్రంలో పోయేటి మేము కూడా మళ్ళీ వెనకకి దిక్కొచ్చి మేము రివర్స్ పంపులతో పెడతామని చెప్పట్లే. కాబట్టి దీన్నంటే దాని రాజకీయం చేస్తున్నారు. కానీ కృష్ణాలో ఎగువ కృష్ణా మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ఉన్నప్పుడు కూడా రైపేరియన్ రైట్స్ కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ని కాదంటలేము. కానీ ఇక్కడ మహబూబ్నగర్ కానీ నల్గొండ జిల్లా ఈ ప్రాంతంలో ఇప్పటికి మేము 223, 225 టీఎంసీ కూడా వాడుకోవడానికి వ్యవస్థ లేదు. అటువైపు ఏమో మీకు ఎట్ ఏ టైం ఎంత 900 టీఎంసీ ఒక 3 months లోపనే వాళ్ళు తరలించుకోవడానికి వ్యవస్థ ఏర్పాటు చేసింది. మరి ఈయన పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టలేదు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు చేయలేదు, భీమా నెట్టెంపాడు కోయల్ సాగర్ ఎందుకు చేయలేడు అని అంటే ఈయన దగ్గర సమాధానం లేదు. కానీ కాళేశ్వరం పేరు మీద ఆ కూలేశ్వరాన్ని కట్టి మాత్రం కునారిల్లుతున్నాడు. ఇప్పుడు సమస్య అది పెద్ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి లిఫ్టింగ్ ద రివర్ అని చెప్పి పెడితే లిఫ్టింగ్ ద రివర్ కాదు, అది లిఫ్టింగ్ ద ఫండ్స్ అని చెప్పినాం. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఎవరిని లిఫ్ట్ చేయండి ఏసీబీలో 1000 కోట్లు 100 కోట్ల ఆస్తులు చిన్న చిన్న అధికారుల దగ్గర. అయితే దయాకర్ గారు, ఒక డౌట్ ఏంటంటే ప్రజలందరి డౌట్ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ మీద కక్ష కట్టి లేనిపోనివన్నీ అవినీతి జరిగినవన్నీ తీసి ఎలా అయితే ఏపీలో జరుగుతుందో తీసి బీఆర్ఎస్ ఫీల్డ్ మీద కేసులు వేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. విచారణలు జరుగుతున్నాయి, వాళ్ళని పిలుస్తున్నారు, ఓకే. బట్ అది అక్కడి వరకు ఎందుకు ఆగిపోతుంది? ఇప్పుడు ఎవిడెన్షియల్ ఇష్యూస్ లేకుండా బట్టగాల్చి మీదేసి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళను హెరాస్ చేయాలనేది ప్రభుత్వ ఇంటెన్షన్ కాదు. పక్కా ఉంటేనే
ఓకే. ఒకవేళ అది రాజకీయ ఆరోపణలు అయినాయి అనుకోండి, ప్రజాక్షేత్రంలో నేనే ముద్దాయినైతా. ఇప్పుడు నా ఎల్ఓపి అంటే మై లీడర్ రాహుల్ గాంధీ కాళేశ్వరం దగ్గర నిలబడి చెప్పిపోయింది, ఈడ జరిగిన అవినీతిని కక్కిస్తామని చెప్పిపోయింది. అలాంటప్పుడు నా కమిట్మెంట్ను క్వశ్చన్ చేసేటోళ్ళు ఏమంటారు, మీరు డిలే చేసి టీఆర్ఎస్లను కాపాడుతున్నాం అంటుండ్రు. అంటే ఇప్పుడు బీజేపీ ఆరోపణ అదే కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. వాళ్ళే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ డిలే చేసిండ్రు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వాల్సిన మనకు సూచనలు ఇవ్వకుండా డ్యామ్ను కూడా రీకన్స్ట్రక్ట్ చేయడము, రీబిల్డ్ చేయడము సాధ్యం కాదు. ఇప్పుడు ఏ తెలివి లేకుండా మిడిమిడి జ్ఞానంతో కేసీఆర్ చేసిన తప్పే కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది? ఆడ వద్దు నాయన అని చెప్పిండ్రు ఆయనకు. చాలామంది వారికి సలహాలు ఇచ్చిన వాళ్ళే మాకు మొత్తం వాటర్ మీద అవగాహన పెంచిన వాళ్ళు. ఇలా మేము కామర్స్ చదివి కూడా మేము ఈ ప్రాజెక్టుల మీద ఎందుకు పవర్ఫుల్ అయినామంటే, మాకు ఆయన చెప్తే వినకపోతే సార్ ఇది చేస్తే తప్పు అవుతుంది అని చెప్పి మీరన్నా కొట్లాడారు. ఆయనే ఇంజనీర్ కదా అప్పుడు. మనము ఎవ్వరు చేయాలి పని, ఇప్పుడు గాడిద చేయాల్సిన పని గాడిదే చేయాలి, కుక్క చేయాల్సిన పని కుక్కే చేయాలి. గాడిద చేయాల్సిన పని కుక్క చేసినా, కుక్క చేయాల్సిన పని గాడిద చేసినా కాళేశ్వరం లెక్క అవుతుంది. కాబట్టి ఇలా కాళేశ్వరం ఎవరు డిజైన్ చేసిరంటే నాకు తెలియదు, ఆయనకి తెలిసిన ఒక ఆయన అంటే నాకు తెలియదు. ఇంజనీర్లు చేసి ఏ ఇంజనీరు? ఇప్పుడు మనము మీరు ఒక మోడల్గా తీసుకోండి. ఇప్పుడు మన ఆడబిడ్డ ఒక ఆమె అది చినాబ్ నది మీద ఒక పెద్ద రైల్వే బ్రిడ్జ్ కట్టింది, మాధవీలత అని. వరల్డ్ మొత్తం ఆమె ఒక ఆడబిడ్డ, భారతీయ ఆడపడుచు ఇంత పెద్ద డిజైన్ చేసింది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద అప్లాజ్ కదా. మరి కాళేశ్వరం డిజైన్ చేసింది ఎవడరా అంటే ఒక్కటి చెప్పట్లేదు. దీన్ని ఏమనాలి? ఎవరైనా నేను నా గొప్ప అని చెప్పుకుంటారు కదా. అసలు ఇన్ని వేల లిఫ్ట్లు, ఇన్ని అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు కదా కాళేశ్వరం. ఇప్పుడేం ప్రాబ్లం? డిజైన్ ఇంజనీర్ కేసీఆర్ అని. ఇప్పుడేం ప్రాబ్లం మీకు? మీరు అంటారు కదా చిన్న 2 పిల్లలు కుంగినాయే కదా. 2 పిల్లలు కుంగినాయి నేనే చేసిందని చెప్పమానండి, చెప్తలేరు కదా. మరి ఎవరు కట్టిండ్రు దీన్ని? కుంగకపోతే వాళ్ళే చేశారు, కుంగినాయి కాబట్టి తెలీదు. కాబట్టి తప్పు చేసి తప్పించుకోలేరు, తప్పుకు శిక్ష వేసిండ్రు ప్రజలు. రైట్. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారని మరో వాదన బీజేపీ నుంచి. నిజంగా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? ప్రజల్ని మోసం చేయలేదా? మీరు ఇప్పుడు 6 గ్యారెంటీలు చూస్తుండ్రు కదా, 6 గ్యారెంటీల్లో మేము రోజు వెళ్ళవేసి అన్ని చూస్తుండ్రు కదా. ఏ రోజు మీటింగ్లలో ఏ మీటింగ్కి పోయినా మేము చెప్తున్నాం లాంచింగ్స్ అన్ని. ఇప్పుడు ఒక్కటి మహిళలకు సంబంధించి 2500 ఒకటి, ఈ ఏమంటారు తులం బంగారం సంబంధించి, స్కూటీకి సంబంధించి, ఈ 3. ఎందుకంటే ఇవి ఆర్థిక అంశాలు. తర్వాత సామాజిక ఆర్థిక ఏదైతే సర్వే ఉందో దాన్ని బట్టి కూడా కుటుంబాలని కన్ఫర్మ్ చేయాలి, అవి వస్తాయి తొందరలోనే. ఫస్ట్ బీసీ బిల్ అయింది, కానీ ఇప్పుడు ఈ 2500 ఎన్ని కుటుంబాలకి ఇవ్వాలనేది రెండోది. ఇప్పుడు మనం ఆర్థిక స్థితిని బట్టే వాటిని ఏ సందర్భంలో దాన్ని తీసుకురావాలనేది అంతా కల్పిస్తారండి. ఏపీలో ఇచ్చారు కదా 2026, 27 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ఇప్పుడైతే నాకు తెలిసి నాకున్న కూసింత కామర్స్ అవగాహనతో చెప్తున్నా, ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏమంటాం సర్ప్లస్ రెవెన్యూ ఉంటుంది అనుకోవడానికి అయితే లేదు. అప్పులకు వడ్డే 42,000 కోట్లు కడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మన మీద ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెడితేనే ఎవరో లేని కన్లు మహిళలకు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన దగ్గర పనిచేసే చెల్లెలను వాళ్ళని కానీ కనీసం 2,000 రూపాయలు 3,000 రూపాయలైనా వాళ్ళ బస్ పాస్ మిలుగుతున్నాయో లేవో అడగండి వాళ్ళని. ఇక్కడ కాదు, ప్రతి రూరల్లో ఉండే అమ్మలకు కూడా ఫ్రీ బస్ ఫ్రీ అయితే వాళ్ళు ఏమంటారు, కేటీఆర్ లాంటి వాడైతే ఎక్కండి దాంట్లో బ్రేక్ డ్యాన్స్లు వేసుకోండి, ఇంకేదో చెప్తున్నాడు కదా. అంటే మహిళలకు మనం ఫ్రీగా ఇచ్చింది. ఇప్పుడు మేము తులం బంగారం అనుకోండి, అసలు ఆర్థిక స్థితి బాగలేదు, తులం బంగారం ఎట్లా వస్తుందని అంటారు. ఇట్లా కూడా అట్లా అంటారు. 2,500 అనేది మోడల్గా పెట్టింది ఎందుకంటే మహిళా సాధికారితలో అదొక భాగం అనుకున్నాము. కానీ ఆర్థిక తాయిలాలు ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరం ఉన్న ఈ పరిస్థితుల్లో అది ఆగింది తప్పితే మీకు దేన్నిగా ఇవ్వలేదు చెప్పండి. 6 గ్యారెంటీల్లో ఇప్పుడు 500కు సబ్సిడీ గ్యాస్ ఇస్తుంది, 200 యూనిట్లు పవర్ ఫ్రీగా ఇస్తుంది. ఇలా దాదాపు 52,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ 32,000కు నోటిఫికేషన్ వేసిన. అది 32,000 ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలకు ఈ సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు చేయాలనేది ఆయన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది.
మీరు చూడండి, సన్న బియ్యం అనేది నెవర్ బిఫోర్ ఇన్ ఇండియా కదా. అసలు నాకు తెలిసి ప్రపంచంలోనే సన్న బియ్యం ప్రభుత్వాలు ప్రజలకు ఫ్రీగా ఇచ్చేది ఉందా? పోనీ మేము ఇస్తుంటే బీజేపీ వాళ్ళు ఏమంటుండ్రు వాళ్ళు, అరే మేమే దాంట్లో 38 రూపాయలు ఇస్తున్నాం అని అన్నారు. మరి 38 రూపాయలు మీరు ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వండి. మీరు 18 రాష్ట్రాల్లో పాలిస్తారు కదా, మీరు అక్కడ కూడా ఇవ్వండి. మేమే ఇస్తే ఇప్పుడు అసలు నాకు నిన్న మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. 38 రూపీస్కు దొడ్డు బియ్యము 10 రూపాయలకు ఇచ్చే బియ్యం ఇచ్చి 38 రూపీస్ దానికి పెట్టినాం. మరి ఇది ఏమైంది? ఇన్ని రూపాయలు ఎటు పోయినాయి? 38 రూపీస్ ఒక కేజీ బియ్యానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా. మనం ఇచ్చే బియ్యం 10 రూపాయలకే బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు మేము ఇచ్చే బియ్యం 50 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఏది సన్న బియ్యం కేజీ ఎంత ఉంది ఇంకా మీకు బాగా తెలుసు. ఫైనెస్ట్ రైస్ ఇస్తున్నాం కదా. మీరు పాలించే రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక చర్చ అయితే, రేషన్ కార్డులో ఇవ్వలే వీళ్ళు మొన్నటిదాకా. రేషన్ కార్డులు ఇప్పుడు మళ్ళీ 6 లక్షలు అడిషనల్గా పెట్టేసి దాదాపు 96 lakhs. మీరు ఇస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు లేదు. పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు లేవు. అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే క్లారిటీ లేదు. హైకోర్టు నుంచి కూడా మీకు ఆర్డర్స్ వచ్చాయి. ఎన్నికలు అనేవి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. అంటే దాంట్లో చెప్పే భాగంలోనే ఇవన్నీ మిగిలిపోయినాయి. ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ బిల్ కానీ. కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఎందుకు అమలు చేయరన్నారు. కామారెడ్డి డిక్లరేషన్కి చెప్పి బిల్లు పెడితే బిల్లు కాడ వాళ్ళు సమ్మతితోనే వచ్చిండ్రు. సరే, బిల్లుకు వ్యతిరేకం చేయాలి. మనం రిజర్వేషన్లు ఇద్దామనేసరికి ఇది తప్పుల తడక, ఇది ఆర్డినెన్స్ ఎట్లా తీస్తారు, ఇది బీసీలకు మోసం చేసింది అంటారు. ఇలా నేను అంటున్నా, బీజేపీ నాయకులు మీ మీద ఉంది కదా, మోడీ దగ్గరికి తీసుకుపోండి, ద్రౌపది ముర్ము గారికి దగ్గరికి తీసుకుపోయి ఆర్డినెన్స్ 9th Schedule 32 ఆర్టికల్ ఏదో ఒకటి అమెండ్ చేసి తీయాలి కదా. తమిళనాడు తరహా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఇవ్వకపోతే పోయారు, మేము ఇస్తాం మీరు కామ్గా ఉండండి అంటే కూడా వేయలేలే, మేము అట్లా ఒప్పుకోమంటారు. ఇప్పుడు ఆయన వర్గీకరణ కూడా మోడీ గారు ఇంటికి వచ్చి మందకృష్ణ గారు వారు కలిసి మీటింగ్ పెట్టింది. ఒక వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింది. వర్గీకరణ అనేది రాష్ట్రాల అంశంలో మీరు తేల్చుకోరని. ఫస్ట్ స్టేట్ తెలంగాణనే కదా, ఇంకెవ్వరు చేయలేదు కదా. బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలే, మాకంటే ముందైతే చంద్రబాబు గారు చేయలే. మేము చేసినాక మా మొడాలిటీస్ని చూసే వారు చేసింది. నేనంటే ఈ దేశంలో తెలంగాణనే ది బెస్ట్ మోడల్గా ఇప్పుడు వస్తున్నది. మొన్నటిదానికి ఏమన్నా అంతే కదా, వస్తుందా ఇప్పుడు కాదా, కుల జనగణన మేము చెయ్యమన్నారు. ఎవరు? మోడీ గారు, బీజేపీ వాళ్ళు. కులాలను విడగొట్టేసి తుకుడే చేయాలని చూస్తున్నది కాంగ్రెస్. అందుకనే తెలంగాణలో జనగణనలో కులగణన పెట్టిండ్రు. మళ్ళా వాళ్ళ నాయకుడు మీరు కులగణన చేయాలి ఈ సెన్సెస్లు అంటుండని చెప్పేసి రాహుల్ గాంధీ గారి మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలుపెట్టిరు. చివరాఖరికి సీన్ కట్ చేస్తే మోడీ 27 జనగణనలో కుల జనగణన పెట్టిండు. ఎందుకు పెట్టినావు కాక అంటే, అరే బీసీలకు మేలు చేయాలంటే మేమనే కదా మీరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మేమే కదా చేసింది. బిల్లే తెచ్చినాం కదా, దీన్ని తీసుకుపోయి టెక్స్ట్ తీసుకొని నువ్వు మంచిగా చేసుకోవచ్చు కాక అంటే ఏమంటారు, క్రెడెన్షియల్స్ క్రైటీరియా వాళ్ళకు క్రెడిబిలిటీ అనేది పెద్ద ఐడెంటిటీ క్రైసిస్ లాగా మారిపోయింది కాబట్టి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోతుండ్రు. అయినా సరే ఏదో ఒక రూపంలో బీసీలకు మంచిగా చేసే ప్రయత్నం చేస్తే మా మోడలో మీ మోడలో ఏదో ఒకటి ఇండియా మోడల్ అన్న అవుతుంది కదా. కాబట్టి ఆ ఇండియా మోడల్కు మేమే పునాదులు వేసినామని అనుకుంటాం. సరే, అసలు ఈ నల్గొండ పంచాయతీ ఏంటి, కోమటిరెడ్డి బ్రదర్స్కి మీకు పడదా ఏంటి, గొడవలు ఏంటి? ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా, అప్పుడు కొట్లాడుకొని ఇప్పుడు మంచిగా ఉన్నారు. అప్పుడు నేనన్నదే, వారు నాతో ఏం వ్యతిరేకంగా లేరు. మునుగోడులో జరిగిన దానికి తప్పితే మిగతా ఏం లేదు. మొన్న మళ్ళీ వారే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా వచ్చిన ఆడియో లాంచ్లో వారే చీఫ్ గెస్ట్గా వచ్చి రిలీజ్ చేసిండ్రు కదా. అంటే మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటాయి, మళ్ళీ మీరు కలుసుకుంటారు అనే మాట వాస్తవమే. విభేదాలు అనే దానికంటే కూడా ఆ రోజు జరిగిన ఆ సందర్భంలో నేనైతే అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉంచడానికే ఏ ప్రయత్నం చేసిన. ఆ రోజు ఆ సంఘటన జరగకపోతే మాకు పెద్ద నష్టమే జరుగుతుండే. వెంకటరెడ్డి గారు అప్పటికప్పటికి ఏటో బీజేపీ పోతారని ఒక చర్చ జరుగుతుండే. కానీ వారు పోమని చెప్పిండు ఆయన అప్పటికి కూడా. ఏమని, నేను చనిపోయినాక కూడా నా మీద కప్పేది కాంగ్రెస్ జెండానే ఉంటుందని కూడా వారు అప్పటికి చెప్పే ఉన్నారు. అయినా కూడా కొన్ని ఇక అటు ఇటు రాజగోపాల్ రెడ్డి గారు అటు ఇటు పోవడం ఇదంతా కొంత అనుమానాలు వచ్చిన పరిస్థితుల్లో మీరు మునుగోడు మీటింగ్ కాంచి అలజడులు లేవు.
ఒకవేళ బాధితుడిని నేను అవ్వచ్చు కాక కానీ పార్టీ అంత సజావుగా నడిచింది. మీరు అనుకుంటున్నారా లేకపోతే పార్టీ అంతే కదా, అప్పటి వరకు T9 అని T10 అని అంత గ్రూప్ రాజకీయాలని అన్నీ జరుగుతుండేవి. కోర్స్ దయాకర్ లౌడ్ వాయిస్తోని దయాకర్కి వ్యక్తిగతంగా నష్టం జరగవచ్చు కదా, నా ఇంటెన్షన్ కూడా అదే. నేను ఎమ్మెల్యేను, నేను మంత్రిని, నేను ఏదో కావాలనే దానికంటే కూడా పార్టీ గెలిస్తే 100 మంది నాయకులకు మేలు జరుగుతుంది, కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని చూసేటోళ్ళమా ఇప్పుడు కేసీఆర్ ఉంటే మొత్తం ముస్సోలిని దాటిపోవు కాక అప్పటికే చాలా మాలాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి కూడా జైల్లో పెట్టే కాడికి వచ్చి కోదండరామ్ తీసుకుపోయి మందకృష్ణని తీసుకుపోయి అసలు జైలు అంటే ఆయనకేంది, ఆయన శత్రువులంతా జైలు కూడా తినిపించాలని. ఇప్పుడు ఈయన జైలు కూడా తినాలంటే భయపడుతున్నాడు. అమ్మో మళ్ళీ నన్ను జైల్లో పెట్టకండి ప్లీజ్ అనుకుంటా మోడీ కాడికో మళ్ళీ చంద్రబాబు కాడికో. పెడదాం అనుకుంటున్నారేంటి? తప్పు చేస్తే తప్పదుగా, ఎవరైనా పెట్టాల్సిందే జైల్లో, ఎవరైనా సరే. తప్పు చేయకపోతే మంచిగా ఇట్లా పచ్చటి ఒకటి పూలదండ తీసుకొచ్చి వేద్దాం. అది ఇప్పుడు మీరు కోమటిరెడ్డి బ్రదర్స్ స్కూల్ హ్యాపీ కలుసుకున్నారు, చాలా మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు. నేను అట్లా మాట్లాడమే వాళ్ళు ఫీల్ అయినరు తప్పితే వాళ్ళక్కడ కూడా నా మీద ఎప్పుడు ఒక చిన్న తమ్ముని భావననే ఉంటుంది ఇప్పటికి కూడా. కాకపోతే ఆ సందర్భంలో నేను స్పందించిన తీరు అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆ కొన్ని రోజులు అట్లా ఉండే. సరే, మహిళలకి ఇప్పుడు తులం బంగారం, స్కూటీ ఇంకా కొన్ని అలా ఉన్నాయి కదా, ఎప్పుడు ఇస్తున్నారు? ఇప్పుడు నాకు తెలిసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సెలెక్ట్ చేస్తారు స్కూటీస్. డబ్బులు లేవన్నారు కదా, స్కూటీస్కి సంబంధించి రావచ్చు. తులం బంగారం అంటే ఇంతమందికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు? అంటే ఆయన అంటే ఇప్పుడు బంగారం రేట్ ఎంత పెరిగిందో మీకు తెలుసు. అంటే సీఎం పాల్గొన్న ప్రతి సభల్లో కూడా డబ్బులు లేవు మా దగ్గర అని అంటుంటారు కదా, ఈ డబ్బులు లేనప్పుడు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు, ఏం చేస్తారు అన్నారు. ఇప్పుడు అందుకని వాళ్ళ ఈ టీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయడానికా చూసి వాళ్ళ ప్రాపగండాను వాళ్ళ ట్రోల్స్ని చూసి మాట్లాడుకోవాలి మనం. ఓకే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఉద్యోగ ఏంటిది అక్కడ ఉద్యోగుల మీటింగ్లో ఉన్నప్పుడు పిఆర్సీ కానీ లేదంటే ఈ బెనిఫిట్కి సంబంధించి వాళ్ళు కోరుతున్న దాంట్లో కొంచెం ఇప్పుడు మీరు ఆగాల్సిందే అని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అన్నది. మరి రైతులకు 9,000 కోట్లు 9 రోజుల్లో వేసినాం కదా రైతు భరోసాకు. ఏ పథకాన్ని సన్న బియ్యానికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఇప్పుడు రేషన్కు 13,000 కోట్లు ప్రయాణం రేషన్కి మనం ఇచ్చేది. ఇప్పుడు ఇండియాలో ఎంత పెద్ద స్టేట్లు కూడా అంత పెద్ద అంత పెద్ద ఎక్స్పెండిచర్ని భరిస్తలేవు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా. రేపు ఇంకన్ని వస్తువులు 9 రకాల వస్తువులు పేదోళ్లకు. ఇప్పుడు సగటున ఒక పేద కుటుంబానికి ప్రభుత్వమే నేరుగా 3,000 రూపాయల వరకు ఆర్థిక భారం భరించే పరిస్థితి తీసుకొచ్చుకున్నది. ఎందుకంటే పేదలకు మేలు చేయాలని ఒక ఉద్దేశమే. సో వాటిని వీళ్ళు చూసి ఏంటంటే పైసలన్నీ నాలుగు పంచుతుండ్రు కాబట్టి పైసలు లేవని అంటున్నారండి. పైసలు లేవనేది కాదు, పైసలు ఇప్పుడు 24,000 crores రిక్వైర్మెంట్ పర్ మంత్ ఉన్నది, 18,000 crores ఇన్కమ్ రెవెన్యూ వస్తున్నది, గ్యాప్ 6,000 crores ఉన్నది. దీన్ని ఆర్థిక దుబారాన్ని అరికట్టుకుంటాం, ఆర్థిక క్రమశిక్షణతో పోతాం, విలాసాలను తగ్గించుకుంటాం, ఇంకేమైనా అదనపు ఖర్చులుంటే తగ్గిస్తాం. వీటిని తగ్గించడం ద్వారా పేదోళ్ళకు పథకాలు ఇవ్వచ్చు. ఆయనలాగా బిల్డింగ్లు కట్టి రాజరికం బిల్డింగులు ఉన్నట్టు విలాసాలు భోగాలు అనేది రేవంత్ రెడ్డి గారు ఉండరు. కేవలం సామాన్యుడు ఎట్లా నాయకుడు అయితే సామాన్యుడు ఎట్లా ఉంటాడో అట్లా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన సొంత ఇంట్లోనే ఉంటుండు కదా. మనోడు కేటీఆర్ అంటుండే ఈ మధ్యన చూసిన నేను రేవంత్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఆయన ఇంటిని రేవంత్ రెడ్డి గారి ప్యాలెస్ అంటున్నాడు. ఆ లయ్య కట్టుకున్న ప్యాలెస్ అది ఏది ఈడ కట్టింది ప్రగతి భవన్ది, ఇప్పుడు బట్టి గారు ఉండే దాన్ని. ఆయన ఇల్లు చూస్తే ఎంత కామన్, ఒక మిడిల్ దిగువ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఈ జనం వస్తుండ్రు కాబట్టి ఎక్స్టెన్షన్ ఉండాలని కొంచెం ప్లేస్ వేరేటోళ్ళకి తీసుకొని చేసింది, కానీ దాని ప్యాలెస్ లెక్క పడ్డది. మరి వాళ్ళు అయ్య కట్టుకున్న ప్యాలెస్లు 3 ఉన్నాయి ఈడ. అవి మనం ఏం చేసినాం, ఒకటి మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయకపోతే ఒక దళితుని ఉప ముఖ్యమంత్రిని చేసి దాంట్లో ప్రగతి భవన్లో మీరు అనుకుంటున్న ప్రగతి భవన్లో మేమంటున్న మహాత్మా పూలే ప్రజాభవన్లో పెట్టినాం. అదే సీతక్క ఒక ఆడబిడ్డ, ఆదివాసీ బిడ్డ, ఒక మోడల్, ఈ తెలంగాణ ఆడపడుచుకు ఒక మోడల్ని తీసుకొచ్చి ఆడ మీరు అనుకుంటున్న దాంట్లో పెట్టినాం. ప్రజల యొక్క విన్నపాలు వినటానికి ఇంకో ప్లేస్ పెట్టినాం. మీలాగా మీరు ఒక్కరే ఆ 12-15 ఎకరాల్లో ఉండేటట్టుగా ఏదో మీరు రాజు ఇతరులంతా ఏదో ప్రజలంతా చేసేటట్టుగా లేదు.
ముఖ్యమంత్రి గారు ఆయన సొంత ఇంట్లో నుంచే ఉంటున్నాడు. ఇంకా కింది వర్గాలకు ఔన్నత్యాన్ని పెంచే విధంగా ఎస్సీ ఎస్టీలకు అది ఇవ్వడం అనేది ఒక గొప్ప ఆలోచన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ప్రతిపక్షాలదే అంటున్నారు, మరి అధికార పక్షం ఏమవ్వాలి? ఎవరన్నారు? ఆయన బట్టి చెప్తాను. కాబట్టి ఆడ సరే అఫ్కోర్స్ వారు గోపీనాథ్ గారు చనిపోవడం అనేది కొంచెం బాధాకరమే అయినప్పటికీ కూడా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లోనైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పోటీ ఎక్కువ పెరిగింది, ఇంకా అనుకూలమైన పరిస్థితులు పెరుగుతాయి. డెఫినెట్గా హైదరాబాద్లో మేము ఆ సీట్ను డెఫినెట్గా గెలుస్తామనే ధీమా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ కూడా మీరు మొన్న చూస్తే ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఎన్నిక, అది ఇది అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత. అప్పుడు ఎన్నికల్లో మన గద్దరన్న కూతురు సిస్టర్ వెన్నెల గారు పోటీ చేసినప్పుడు ఓడిపోయినాం. మళ్ళీ గణేష్ గారికి ఇచ్చినప్పుడు గెలిచినాం, మంచి మెజారిటీతోనే గెలిచినాం. సో హైదరాబాద్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. హైదరాబాద్ను కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రణాళికబద్ధంగా మనం డెవలప్ చేయడానికి, సరే అదంటే ఫోర్త్ సిటీ ఏఈ అవన్నీ కూడా అది ఒక అడ్వాన్స్డ్ సిటీ ఘాటి అయినా కూడా మూసీ ప్రక్షాళన, హైడ్రాను కూడా నెగిటివ్ చేసిండ్రు, మూసీని కూడా నెగిటివ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళేమో సబర్మతి అట్లాంటివి కట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ చేసే వాళ్ళని మీద మనం కొరడా జులిపిస్తే పేదోళ్ళ మీద చేసినట్టుగా అది క్రియేట్ చేసింది. కానీ కోర్టు చెప్పినట్టు హైడ్రా పనిచేస్తుంది. మూసీ కూడా భవిష్యత్తులో ఎప్పుడు దాని మీద ఒక బ్లూ ప్రింట్ వస్తుంది, లేకపోతే కన్సార్షియం ఎప్పుడు ఫైనల్ అయ్యింది అనే దాన్ని బట్టి హైదరాబాద్ యొక్క రూపురేఖలు డెఫినెట్గా కావాలమ్మా. అది కాకపోతే కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టు మూసి, నేను ఇన్ని అంతర్జాతీయ పట్టణాలను చూసినాం మనం. సీ బ్యాక్ వాటర్ ఉన్నాయి, రివర్ బ్యాక్ వాటర్ ఉన్నాయి, లేకపోతే రివర్ పాసింగ్ సిటీస్ చూసినాం కదా. ఎక్కడైనా కూడా మనలాగా లేదు. అంటే అంత మురికి దుర్గంధంతో అనారోగ్యము. తర్వాత డ్యామ్స్ కూడా ఎప్పుడో డ్యామ్స్ అంటున్నా, బ్రిడ్జెస్ కూడా ఎప్పుడో కట్టినాయి. ట్రాఫిక్ జామ్లకు కూడా అదే కారణం. సో ఒక 20-25 వేసుకొని నది ఈవల ఆవల డబుల్ లేన్స్ కనుక వేస్తే మనకు అనదర్ ఆల్టర్నేటివ్ రోడ్స్ అది వేయడం, నార్సింగి నుంచి మీకు గట్కేసర్ వరకు. సో అది అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిని ప్రజల్ని మనం కన్విన్స్ చేసి వాళ్ళకు బెటర్ లైఫ్ని ఇచ్చే విధంగా అక్కడ ఉండే ఆ 10,000 కుటుంబాలకు 11,000 కుటుంబం ఇంకో ఆల్టర్నేట్ ప్లాన్ కూడా ఉన్నది. అక్కడ ఏదైతే మిగులు భూమి ఉన్నదో దాంట్లో G+2 కట్టి అక్కడ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. కానీ అసలు మూసీలో నుంచి బయటికి వెళ్ళడం అని అంటేనే ద్రోహం జరిగినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ చేయడం వల్ల దాన్ని అప్పటి వరకు ఆపినాం. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి 1 కిలోమీటర్కి మీరు ఒక 10 acres ల్యాండ్ను తీసి నది గట్టు మీద కట్టివ్వండి, వాళ్ళ జీవితాలు మహా అయితే 1.5 yearలో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవుతాయి. సో ఆ కన్విన్సింగ్ మోడ్ భవిష్యత్తులో ఉంటుంది. ఈ లెక్కన మీ పాలనని బట్టి చూస్తుంటే మీకు అంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు కేంద్రంలో హస్తం పార్టీ మళ్ళీ అధికారంలోకి రానుంది అని అనుకుంటున్నారా? అకార్డింగ్ టు మై లీడర్ మల్లికార్జున ఖర్గే గారు మొన్ననే ఒక బాంబు పేల్చింది. ఇది డిసెంబర్ వరకు ఉంటుందో ఉండదో బీజేపీ ప్రభుత్వం, రేపటి రోజున కాంగ్రెస్దే రోజులని. కానీ పోయినసారి కూడా ఆయన చావు తప్పి కన్నులొట్ట పోయినట్టే గెలిచింది కదా. ఇప్పుడు చంద్రబాబు కర్రను, నితీష్ కుమార్ కర్రను తీసేస్తే కాకా కొలాప్స్, ఎవరు మోడీ కాక. వాళ్ళిద్దరి మద్దతుతో నడుస్తుంది ఇది ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళకు కూడా తలకాయ నొప్పులు తెచ్చింది అనుకో, నితీష్ కుమార్ రేపు ఓడిపోయింది అనుకో పుసుక్కున, అది డిఫరెంట్గా ఉంటుంది. చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సరే ప్రకటనలు అయితే ఫుల్ చేస్తున్నారు. ఒక 2 లక్షల కోట్లు అక్కడ వైజాగ్ పోయినప్పుడు, ఒక 2 లక్షల కోట్లు ఈడ అమరావతికి అప్పుడు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు. ఒక రకంగా డైలీ అంటే ఏపీలో అభివృద్ధి బాలేదంటారా? జస్ట్ మీరు చెప్పినట్టుగా ప్రకటించేస్తున్నారంటారా? మీరేం చేస్తున్నారు? ఆయన ప్రకటనలు చేస్తుండు, పైసలు ఇస్తలేడు ఎవరు, మోదీ గారు. ఎందుకు? చంద్రబాబు గారిని ప్రొటెక్ట్ చేయడానికే తప్పితే కొన్ని పథకాలు చంద్రబాబు గారు నేను ఇవ్వలేనని నేరుగా చెప్పేస్తున్నాను. ఆ పరిస్థితి మేము చేస్తలేం కదా. ఎంత 8 లక్షల కోట్ల అప్పులున్నా కూడా మేము దాన్ని మెరుగైన పథకాల అమలు రాష్ట్రంగానే మేము ఉన్నాం. ఇప్పటికీ చెయ్యమంటలేము. ఇప్పుడు ఎట్లా ఉన్నది వీళ్ళకంటే ఒకటో రోజున పథకాలన్నీ అమలు చేసి దిగిపోయారు మీరు అన్నట్టున్నది వీళ్ళ ప్రకటనలు చూస్తే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అంతే అనుకుంటారు కదా, మీరైనా అంతే. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో కోసం మేము చేసి చూపిస్తామని అంటున్నారు. బట్ మీరు వచ్చాక మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా మీరేం చేయాలి, ఎంత కష్టపడుతున్నారు అని. 9వ సంవత్సరంలో చేస్తలేం కదమ్మా. ది ఫస్ట్ ఇయర్
చాలామంది మీలాంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఆ 21,000 కోట్లు ఏదో రైతు భరోసాకి వేసుకొని ఇంకో 10,000 కోట్లు మిలుగు కదా సార్, చివరిలో రైతు రుణమాఫీ చేస్తే అది రైతులందరికీ గుర్తుండు కదా, ఇంకా మంచిగా ఓట్లు ఎక్కువవాడు కదా అని. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతి దగ్గర ఫస్ట్ 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది ఎజెండా ఉంటుంది. ఏ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినా, నాట్ ఈవెన్ తెలంగాణ లేకపోతే ఇంకో ఛత్తీస్గఢ్ అనో లేకపోతే మధ్యప్రదేశ్ అని అట్లా ఉండదు. ఎక్కడ అధికారంలోకి రాగానే ఫస్ట్ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం కాబట్టి కట్టుబడి ఉండి చేసినాం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని హామీలను నెరవేర్చడమే, అన్ని ఏవైతే డిమాండ్లు ప్రజల నుంచి ఉన్నాయో వాటిని నెరవేర్చడమే లక్ష్యంగా ఉంటుందో, తప్పించుకోవడం అనేది రేవంత్ రెడ్డి గారి నైజం కానీ కాదు. సో నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి, మా ఫ్యూచర్, మన ఫ్యూచర్ ప్రధానమంత్రి. ఒక ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు లాంటి ఒక యువ నాయకుడు. అసలు భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానంలోనే ఒక గొప్ప మార్పు వచ్చింది. నేను అంతకంటే ముందు ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ వైబ్రాంట్ ఐడియాలజీ తనలో వచ్చిన పరిస్థితి అయితే ఉన్నది. సరే, నేను కొందరు పేర్లు చెప్తాను, అది 1 వర్డ్ ఆన్సర్ చేయాలి మీరు. వీళ్ళ గురించి ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి. రేవంత్ రెడ్డి ఆత్మీయుడు, ప్రజాపాలకుడు. కేసీఆర్ ఉద్యమ సహచరుడు. కేటీఆర్ ఇంకా కొంచెం ఏమంటారు, నేర్చుకోవాల్సిన వాడు. ఇంకా కవిత, మీరు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారు కూడా మొన్న ఆ విషయంలో. కొంచెం ఆగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. ఏమంటారు, జాతకం చెప్తారా ఏంటి? ఇప్పుడు క్రైసిస్లో ఉంది తను, కానీ బట్ షీ ఈజ్ నైస్ ఉమెన్ లీడర్, పొలిటీషియన్, గుడ్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు నేర్పరి. వైఎస్ జగన్ తడబడ్డాడు. రాహుల్ గాంధీ ఫ్యూచర్ లీడర్. సోనియా గాంధీ, అంటే మీ లీడర్ కాబట్టి అట్లా చెప్తున్నారా ఫ్యూచర్ లీడర్ అని? ఫ్యూచర్ లీడర్, ఇండియాస్ లీడర్ అంతే. సోనియా గాంధీ. మా మోదీ, మీకు టికెట్ ఇస్తా అన్నారు కదా అందుకే. మోదీ ఇంకా ఇంత ఆలోచిస్తున్నారు అని అంటే అసలు కొంచెం అల్టిమేట్ అనుకోవాలి. తెలుసుకోవాల్సిన వ్యక్తి. చాలా ఆలోచిస్తున్నారు మోదీ అనగా. అసలు అంటే ఆయన మీద ఇప్పుడు నెగిటివ్ కూడా అనడానికి ఎందుకు ఇబ్బందికరం అంటే, ఏదో నెట్టుకొస్తుండు అట్లా నెట్టుకొస్తుండు కాబట్టి ఒక వర్డ్ రావాలంటే రావట్లే. ఇప్పుడు ఆయనను నెగిటివ్గా మాట్లాడంటే చాలా ఉన్నాయి, కానీ ఇంకా ఈ 10 సంవత్సరాల కాలం వాజ్పేయి లాంటి వాడు బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్నట్టు కనుక ఉండుంటే ఇట్లా ఉండకపోవని నా అభిప్రాయం. అమిత్ షా టాక్టిక్ లీడర్. జానారెడ్డి హ్యుమానిటీ లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ బ్రదర్. మొన్ననే బ్రదర్స్ అయ్యారు అనమాట. ఎప్పటి నుంచో మీరు మధ్యన అది ఉండబట్టి ఏదో మా మధ్యన మళ్ళీ కలిసిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ లీడర్. హరీష్ రావు ఆఫ్ కోర్స్ గుడ్ మూమెంట్ లీడర్, ఫ్రెండ్ ఆల్సో. కిషన్ రెడ్డి మూమెంట్ లీడర్ కమ్ ఫ్రెండ్. సేమ్ ఇచ్చేసారా? బండి సంజయ్ ఆఫ్ కోర్స్ గుడ్ పర్సనాలిటీ. కోదండరామ్ ఇప్పుడు గురువు, లేకపోతే నేను ఆయన దత్తపుత్రుని లెక్క. ఇంకో గురువు శ్రవణ్ ఆల్వేస్ ఈజ్ మై బ్రదర్. ఆయన ఎక్కడ అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా మాట్లాడుకుంటారు. అయితే అందరితో కూడా ఇప్పుడు రఘునందన్ ఉంటాడు, లేకపోతే ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఉంటారు. కేటీఆర్తో నేను ఎప్పుడేం మాట్లాడలేదు, ఎవరితో ఎక్కడ కలవలేదు. కానీ ఎవరైనా కూడా పిసిసి బ్రదర్ జస్ట్ లైక్. ఎందుకంటే ఆయన చాలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటాడు ప్రతి సందర్భంలో. ఇక రేవంత్ రెడ్డి గారు అయితే మీకు తెలుసు, ఇక నిజంగా 1 వర్డ్లోనే భలే చెప్పేశారు ఆన్సర్. కామర్స్ చదువుకున్నారు కదా కాబట్టి బాగా చెప్పారు. కానీ ఏది ఏమైనా ఒక మాట అయితే, ఏ రోజు నన్ను ఎమ్మెల్సీ చేసిందనో కాంగ్రెస్ పార్టీలో నాకు గౌరవాన్ని పెంచిందనో కాదు, కానీ రేవంత్ రెడ్డి గారు లీడర్గా కావాలని నేను 2015-16 నుంచి కూడా ఒక ఆలోచనతో ఉన్నోళ్ళు. కాబట్టి తను పోరాడుతున్న తీరు కానీ, తను ఏ విధంగా పొలిటికల్ స్ట్రాటజీస్లో ఉన్నాడో దానికి నిరంతరం మేము ఎట్లా ఉపయోగపడాలని ఆలోచించి, తగ్గాల్సినప్పుడు తగ్గినాం, పెరగాల్సినప్పుడు పెరిగినాం, కాముగా ఉండాల్సినప్పుడు ఉన్నాం, ఏది ఇస్తే అది తీసుకున్నాం. ఏం చేయాలన్నా భవిష్యత్తులో చేస్తాం. ఎందుకంటే మేము ఇలాంటి లీడర్ అయితే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు జరుగుతుందని కోరుకున్నాం. కాబట్టి కంపారిటివ్లీ ఇప్పుడు ఉత్తమ్ గారు కానీ, భట్టి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, మా దామోదర నరసింహ గారు కానీ, వీళ్ళంతా ఈక్వల్లీ కాంపిటెంట్ అయినా తను కొంత డిఫరెంట్గా కేసీఆర్
ఇప్పుడు లీడర్ని బట్టి ఇప్పుడు మనము ఏది మాట చెప్తే అది టిక్ ఫర్ టాట్ లెక్క చెప్తేనే బాగుంటుంది. కేసీఆర్కి తగ్గ పోటీదారు ఎవరన్నప్పుడు అది రేవంత్ రెడ్డి గారే. అట్లాంటప్పుడు అట్లా మేము సమర్థించడం అనేది జరిగింది. కాబట్టి తన కోసం చాలా పెద్ద టీం పనిచేసింది తన కుటుంబంతో పాటు. ఎందుకంటే ఒక లీడర్ను తయారు చేసుకుంది తెలంగాణ. ఫ్రీ టైం అనేది దయాకర్ గారికి ఉంటుందా? అసలు ఫ్రీ టైంలో ఏం చేస్తారు? ఇప్పుడు ఇంతకుముందు 1 డే అంటే 8 hours 9 hours అనిపించేదమ్మా. ఇప్పుడు 1 day అంటే 1 hour అవుతుంది. అది సమస్య అవుతుంది. దాన్ని డిఫైన్ చేసుకోవాలి. 1 day అంటే 1 hour 1 hour అవుతుంది. లేచి ఇట్లా పోయేసరికి అయిపోతుంది. సో కొంచెం టైం స్కెడ్యూలింగ్ కొంచెం అంటే మొమెంటము డేస్ వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు, పవర్లో ఉన్నప్పుడు టైం స్కెడ్యూలింగ్ అనేది ఇది కొత్త కదా మాకు. గాలిలో పడుతుంది. 3-4 నెలలే కదా పూలదండలు శాలువాలు ఇవన్నీ అయిపోయేసరికి ఈ టైం పట్టింది. మంచిగా పని చేసుకునే ప్రయత్నం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేశారు. చాలా మంచి విషయాలు చెప్పారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రాజకీయ ప్రస్థానం. ఇది వాళ్ళ ప్రైమ్ 9 విత్ ఎమ్మెల్సీ. నమస్తే.